ఓకే, సో ఇప్పుడు మొదలు పెడుతున్నాం మన ఎంటర్టైన్మెంట్ నల్గొండలో. ఏంటి అనుష గారి సంగతిలో చెప్పాలి. బావగారు ఎలా ఉన్నారు? ఇంకా పెళ్లి కాలేదు. రాలేదు ఇంకా, వస్తాడు నా రాజు ఈ రోజు. ఏ రోజు? ఇంకా టైం ఉంది. ఇంకా టైం అంటే ఎంత? 2 రోజుల 3 రోజుల 5 రోజుల? 2 years. 365 + 365 లెక్కల్లో మేము కొంచెం వీక్. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. ఏం చదువుకున్నావు సిస్టర్? జాబ్ చేస్తున్నా. రే చదువుకోవడం ఏంట్రా, చదువుకొని అయిపోయాక జాబ్ కూడా చేస్తున్నా అని అంటే నువ్వు 10th పాస్ అయ్యావా? అయ్యాను. మీరు అవలే? నేను ఫెయిల్ అయ్యాలి, నీకు జాబ్ చేసేవాడు కదా నేను కూడా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఎలాంటి బావ కావాలి? హైట్ ఉండాలి. హైట్ అంటే ఎంత? 9-10 అడుగుల? 6 చాలా? చాలు. ఓకే, ఇంకా? బియర్డ్ ఉండాలి. గడ్డ ఉండాలి. యా, మంచిగా. అంటే ఏ రేంజ్ ఇంత బాగా ఇంత గడ్డ ఉండాలా? అంతొద్దు. సత్సంగ్ అంత శాంతంగా ప్రశాంతంగా అందరూ జాగ్రత్తగా వినండి. ఈ లోకం అనేది అలా ఇక్కడ వరకే బియర్డ్ ఫుల్ ఉండాలి. మీలాగా. నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. కాదు, అసలు ఇలాంటి క్వాలిటీస్ కూడా చూసుకుంటారా అనుకోలేదు. అట్లుంటది మనతో. మూడోది తెల్లగా ఉండాలి. తెల్లగా ఉండాలి. రంగు ఏమన్నా కొరుక్కొని తింటావా ఏంటి? మరి అంత తెల్లగా వద్దు, కొంచెం తెల్లగా. గడ్డం కూడా తెల్లగా ఉంటదేమో అప్పుడు. గడ్డం వద్దు, అది బ్లాక్ ఉండాలి. అది బ్లాక్ ఉండాలి. ఇవి ఇలాంటి అనుకున్న మా సిస్టర్ కి రేపు నన్ను పెళ్లికి పిలుస్తుంది కదా, అప్పుడు నేను షాక్ అవుతానేమో. ఇటు బావగారు కనపట్లేదు, ఉన్నాడా పక్కన అని. వచ్చి తెల్ల డ్రెస్ లో కూడా కనపట్లేదు, ఇటు బాబా ఇంత నాలుగు ఉన్నాడు అంటాను నేను. అందుకే డ్రెస్ తెల్లదేయం. కాదు, పెళ్లి పీటల మీద తెల్ల డ్రెస్ అయ్యవా? అయ్యా, గోల్డ్ కలర్. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. నాకు చాలా మంది సిస్టర్లు ఉన్నారు, ఈ రేంజ్ అడ్వాన్స్డ్ సిస్టర్ లేదు. సో ఆఖరికి పెళ్లి కొడుకు ఏ బట్టలు వేసుకోవాలో కూడా ముందే డిసైడ్ చేసి పెట్టింది అంతే అక్కడ. అంతే కదా సిస్టర్? పేరు ఏమన్నా అదేదో సినిమాలో మహేష్ అనే పేరే ఉంటేనే ప్రెజెంట్ బ్లాంక్ లో ఉంది. ఇంకా బ్లాంక్ ఆలోచిస్తున్నా. సో ఆచించు. సరే, ఇప్పుడు బావ నేను ఏమని పిల్లాలి అది కూడా డిసైడ్ చేయి. ఇప్పుడు అనుష కదా, అనువా, అషానా, నుషానా, షానా, అంశు అని పిలవాలి. తేడా వస్తే నరికేస్తా. మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. సరే అంశు, పడుకున్నాము, ఉదయం లేచేసరికి దెయ్యాలుగా మారిపోయాం మనం. నువ్వు ఆ చెట్టు మీద కూర్చున్నావు, నేను ఈ చెట్టు మీద కూర్చున్నాను. సో మన ఇద్దరం మాట్లాడుకోవాలి. ఏటి అంశు, ఏం చేస్తున్నావు? నాకు ఒక డౌట్ వచ్చింది అంశు. ఇప్పుడు మనం ఇంత తెల్ల బట్టలు వేసుకుంటాం కదా, అవును, ఇవి సబ్బులు యాడ్లు అయి ఉంటాయి కదా, దానికి మనల్ని పిలచ్చు కదా. మనం ఇలా అన్నాం అనుకో. మనం ఎప్పుడు ప్లాన్ చేయలేదు కదా, ఇప్పుడు చేసినాం కదా, చెప్దాం. ఈసారి చెప్దాం. సరిపోయారు ఇద్దరు. సరే, నీ చెట్టు బానే ఉందా? మన గాలి వచ్చినప్పుడు నా చెట్టు ఊపోయిందమ్మా, ఎక్కడ పడిపోతానో అని తెగ భయపడ్డాను తెలుసా. ఇరిగిపోయింది. నీ చెట్టు ఇరిగిపోయిందా? ఇంకో చెట్టు మీదకి వెళ్ళి. ఇంకో చెట్టు ఎక్కేసా? నాకేమో వేరే చెట్టు మీద వెళ్తానంటే ఆ చెట్టు మీద దెయ్యం పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇది నాది, నువ్వెందుకు వద్దావు అంటుంది. నాకు చెప్తే నేను చెప్తుండే కదా. నీ దగ్గర 3-4 చెట్లు ఉన్నాయా? ఉన్నాయి. మంచి పని చేసావు అనుషు. నాకు ఒకటే చెట్టు ఉందమ్మా, ఈ చెట్టు ఎప్పుడు ఊడిపోద్దో ఎప్పుడు పడిపోద్దో తెలియట్లేదు. అయినా నీకులాగే దెయ్యం అవగానే 4-3 చెట్లు పెట్టుకోవాలి. ఎప్పుడు ఒకటే చెట్టు మీద అంటే బోర్ వచ్చేస్తుంది. ఏటక్క, ఒకే చెట్టు మీద ఎంతసేపు అని అలా పెడతాం. ఇదిగో మొన్న ఇంట్లో బ్లడ్ బ్యాంక్ నుంచి 2 బాటిల్ తెచ్చి పెట్టుకున్నారంట. తాగినావా? వెళ్ళలేదు, నువ్వు వస్తాక చెరుకు 2 ఉన్నాయి కదా. ఏంటి నాకు చెప్పకుండా? చెప్పకుండా చూసావా, నేను నీ కోసం నువ్వు వచ్చిన తర్వాత ఇద్దరు వెళ్ళి చెరుకు బాటిల్ తాగుదామంటే నువ్వు ముందే వెళ్ళి తాగేసావు. నీకు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. సర్ప్రైజ్ తాగేసాక కాదు. ఇప్పుడు తెల్ల బట్టలు ఉన్నాయి కదా, మార్చేద్దామా? ఇది తెలిపేసుకుని భయపడరు. తెల్ల బట్టలు ఉండాలి, పాట అదే ఉండాలి. ఇదే పాట నా చిన్నప్పటి నుంచి. చిచ్చి బోర్ కొడుతుంది, ఇంకో పాట అన్న లేదు. మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్ ఆడదాం. ఓకే, ఆడదాం. డుండు నుక్కు టక్క డుక్క, డుండు నుక్కు టక్క, డుండు నుక్కు అష్టచెమ్మ, డుండు నుక్కు చెక్క. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఫస్ట్ ఇదే గుర్తుండట్లేదు. సరే, ఫస్ట్ ఒక లైన్ చెప్పు. డుండు నుక్కు టక్కడమ్మ, డుండు నుక్కు టక్క. డుండు నుక్కు టక్కడుమ్మ, డుండు నుక్కు. ఇది చెప్తే మంచి మొగుడు వస్తాడంట. చెప్పు. డుండు నుక్కు టక్కడుమ్మ, డుండు నుక్కు, డుండు డుండు. మంచి మొగుడు రావడానికి మంత్రం ఇది. ఇంకొకసారి మళ్ళీ చెప్తా. డుండు నుక్కు టక్కడమ్మ, డుండు నుక్కు టక్క, డుండు నుక్కు అష్టచమ్మ, డుండు నుక్కు చెక్క. డుండు నుక్కు నక్కటుమ్మ, డుండు డుండు. ఈ నక్క ఎందుకు వచ్చింది మధ్యలో?
డుండు నుక్క టక్క డుమ్మ డుండు నుక్కు టక్క. డుండు నుక్కు నక్క టుమ్మ డుండు డుడ్డు. నక్కని, ఆవుని, మేకని, ఇంకా నీకు నచ్చిన యానిమల్స్ అన్ని తీసుకురా. ఇంజనీరింగ్ జాబు నువ్వు 10th అయ్యలేదా అంది. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఏది డా గుణింతో చెప్పాడు తిరిగి. డాడా డాడా డీడి డీడి డూడు డూడు డుమ్ డహా డుమ్ డహా డమ్ డహే. డమ్ డహే. ఇప్పుడు చెప్పు. డుండు నుక్క టక్క డుమ్మ డుండు నుక్కు టక్క. డుండు నుక్కు నక్క డుమ్మ డుండు డుక్కు టక్క. డుండు నుక్కు అష్టచెమ్మ డుండు నుక్కు చెక్క. డుండు నుక్కు అష్టచెమ్మ నక్క డున్న. నక్కడున్నా. ఇదే కొత్తగా వచ్చింది పదాలు. కిలికిలి భాష కంటే మా డుక్కు భాష ఇంకా పెద్దగా ఉందన్నమాట. చెప్పాలి కొట్టండి. స్వప్నక్క చెప్పండి. బావ ఏం చేస్తున్నాడు? గొబ్బెమ్మ బిజినెస్. ముద్దుగా గొబ్బెమ్మ అని పిలుస్తున్నావా? ఫస్ట్ మా మ్యారేజ్ అయిన కొత్తలా ఆ. నా పేరు స్వప్న కదా. ఆ. స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో గొబ్బమ్మని రా అనే డైలాగ్ చెప్పిండు. చెప్పాడు. అచ్చా అప్పుడే డిసైడ్ అయిపోయాడు గొబ్బెమ్మని రాని. ఇప్పుడు బాధపడుతున్నాడు అనవసరంగా. నేను ఏం కాదు ఏం కాదు, చాలా హ్యాపీగా ఉంటాడు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ హెల్యూసినేషన్. ఆయన లోపల ఎలా ఉంటాడు నీకెలా తెలుస్తుంది? నాలాంటి ఓ బామర్తి కూర్చొని ధనాదాన్ ధనాదాన్ మహాదానందం అని ఆయన గ్లాస్ ధనాదానానికి అప్పుడు వస్తాయి బయటకు అన్ని. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. మా సిస్టర్ స్వప్న సిస్టర్ అంటే నాకు ఎక్కడా డౌట్ లేదు. ఎందుకంటే అప్పుడు పెళ్ళైన తర్వాత కూడా మా సిస్టర్ ఏకంగా మా బావని దారిలో పెడతానే ధైర్యంతో పంపించాం మేము కదా. ఓకే అంతే అంతే. అదే ధైర్యంతో బావని అలా కంట్రోల్లో పెట్టి అలా. మీకు మీకు నా పైన అంత నమ్మకం ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే సిస్టర్, లవ్ అరేంజ్డా? లవ్ కమ్ మ్యారేజ్. చూసాక ఇష్టపడ్డాడు. ఎక్కడ లవ్? ఫస్ట్ టైం లవ్. నేను కాదు తను. ఎక్కడ చూసాడు? మా ఇంట్లోనే. నన్ను చూసాడు, ఇంకా వేరే వాళ్ళని చూసాడు, కానీ నన్ను ఎక్కువ ఇష్టపడ్డాడు. పెళ్లి చూపులకు వచ్చాడా లేదా ఊరికనే? పెళ్లి చూపులు. పెళ్లి చూపులుగా వచ్చి చూసాడు. ఆ. చూసి ఇంకా అక్కడే కోల్పడిపోయాడు. ఇక్కడి నుంచి వెళ్ళా అంటాడు. అదొద్దు ఇదే చేసుకుంటా అని. అదొద్దు ఇదే కావాలి. మా బావ అంతే. ఇదిగో ఈ అమ్మాయే కావాలి, నేను కుర్చీ కదలను, మీరు చెప్పండి అంటే. నా ముందు కాదు కానీ బయట అలానే ఉంది. బయట కుర్చీలో కూర్చున్నాడు, కదలలేదు. ఏమండో ఇది విన్నారా? ఏటి బావ నువ్వు? ఈ కుర్చీ కాకపోతే ఇంకో కుర్చీ లేవా ఏంటి? బట్ ఆ కుర్చీ నీకు నచ్చినప్పుడు ఆ కుర్చీ మడత పెడతాం అనుకో. సరే మొత్తానికి అలా జరిగిపోయింది. సరే ఇప్పుడు సడన్ గా అలా సీన్ మార్చితే ఓ చోట నువ్వు ఓ చోట నేను దెయ్యాలుగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఓకే ఏంటి సప్పు, ఏంటి సంగతులు? అబ్బా ఎండ బాగా ఎక్కువగా ఉంది సప్పు, 2 ఏసీలన్నా ఉంటే బాగుండేది. నువ్వెప్పుడయ్యావు దయ్యంలాగా? రాత్రి పడుకున్నా తెల్లారిసరికి ఇదిగో ఇక్కడికి వచ్చి కూర్చున్నా. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, దయ్యాలము. అవును, మన దెయ్యాల ఫ్రెండ్స్. నైట్ వేటకెళ్దాం. వేటకెళ్దామా? ఏం తెద్దాం? మనకి ఎవరు నచ్చితే వాళ్ళ బ్లడ్ తాగుదాం. తెచ్చేద్దాం అంతే, ఇక ఆగాల్సిందే లేదు. ఫస్ట్ ఇగో ఈ లైన్ లో 3 ఉన్నారు. ఈ ముగ్గురులో నేను ఆ ఎల్లో సారీ అక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. వాళ్ళు వద్దులేండి. వీళ్ళు వద్దా? ముసలు అయిపోయారు. వద్దు, మనం యంగ్ వేడి బ్లడ్ తాగుదాం. అచ్చా, అసలు మా సిస్టర్ వేసే ప్లాన్స్ అస్సలు తగ్గేదే లేదు. అలాంటి ప్లాన్స్ అంతే కదా సిస్టర్? ఓకే, వస్తారా నాతో? ఏంటి బ్లడ్ తాగడానికే కదా? వేటకి బ్లడ్ వేటకి. వైట్ డ్రెస్ లో వద్దులే, ఓల్డ్ అయిపోయింది, వేరే డ్రెస్ మార్చుదాం. ఏ కలరు? నేను ఇందా నుంచి అదే చూస్తున్నాను అమ్మా. బ్లాక్ వేసుకురుగా, నేను బ్లాక్ వేసుకుంటా అయిపోతుంది. అచ్చా, మనం బ్లాక్ వేయాలి కాదు. మనం బ్లాక్ వేసుకుంటే నైట్ కనపడక ఏ చెట్టును గుద్దేసుకుంటాము. మీరు కనబడతారులేండి, ఒకవేళ తేడా వస్తే. ఇందాక ఏదో పాట పాడావు చెప్పు. ఆమె చెప్తుంటే డుడ్డు నుక్కు టక్కడుమ్మ డుడ్డు నుక్కు టక్క డుడ్డు నుక్కు అష్టచమ్మ డుడ్డు నుక్కు చెక్క. చెప్పు. డిడ్డు నుక్కు టక్క డుమ్మ డిడ్డు నుక్కు టక్క డిడ్డు డుమ్ము టక్క నక్క డిడ్డు డుమ్ము టక్క నక్క అష్టచమ్మ డిడ్డు డుమ్ము డొక్క. అబ్బా, అసలు డాలో ఇంతకంటే కఠినమైన పదాలు ఎక్కడ లేవు అసలు. ఏది ఇంకొకసారి చెప్పవా? డుడ్డు నుక్కు టక్కడుమ్మ డుడ్డు నుక్కు టక్క డుడ్డు నుక్కు అష్టచమ్మ డుడ్డు నుక్కు చెక్క. డుడ్డు నుక్కు టక్క డుమ్మ డిడ్డు నుక్కు టక్క డిడ్డు డుమ్ము టక్క టక్క అష్టచమ్మ డిడ్డు నుక్కు టక్క. చెప్పండి కొట్టండి బాబోయ్. ఆల్ రైట్ సిస్టర్, మీ పేరేంటి? స్వప్న. ఇలా సిస్టర్లు అందరూ స్వప్నాలు పెట్టుకుంటే ఎంతమంది గొబ్బెమ్మలను తీసుకురావాలి మేము? ఇంకేడతానే ఉండాలేమో గొబ్బెమ్మలో. న్యూ ట్రెండ్ గొబ్బెమ్మ ఇప్పుడు. న్యూ ట్రెండ్ గొబ్బెమ్మ అయిపోయింది. ఏం పేరు మీ గొబ్బెమ్మ పేరు? శ్రీధర్. శ్రీధర్. ఏమని పిలుస్తావు? ప్రేమగా, రొమాంటిక్ గా? ఏమండి అనే పిలుస్తా. కాఫీ తాగండి. ఏ శ్రీ అని పెడచ్చు కదా. ఏ సిస్టర్ బాగుంది. శ్రీని దాని ని బెడది. ఓకే రెడీ. శ్రీ దో అట్లానే. బాగుంది చెప్పా. తెలియదారులు చూపించుకే. కొత్తగా ట్రెండ్ అన్నావు కదా. ట్రెండ్ అంటే ఇదే చెప్పు. శ్రీ ద రు. ఏంటమ్మా మొగుడు పేరు చెడగొడుతున్నావా?
సూపర్. ఇంకా బావ ఇదే పిలవంటాడేమో. ఇంకోసారి పిలవ అంటాడు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఏమన్నాడు? ఏమని పిలుస్తారు? సప్పు ఏనా? స్వప్నానే అంట. ముద్దుగా ఏం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఘోరం? 24 అయింది. 24 అయింది. మరి ఇప్పుడన్నా ఇదిగో ఎప్పుడు చూసినా సప్నా అనకుండా డార్లింగ్ గారు అని పిలవమను. గారు అని కూడా పెట్టమను. పిల్లలు పెద్దగా అందుకే గారు పెట్టాం. ఇదిగో శ్రీధర్ 25 సంవత్సరాలకి వెళ్తున్నావు, సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్నావు, డార్లింగ్ గారు అని పిలువు అని చెప్పు. యాక్షన్ చెప్పు. శ్రీధర్ గారు ఏమండి? శ్రీవారు మన పెళ్ళి 24 ఇయర్స్ అయింది, డార్లింగ్ గారు అని పిలవండి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెలరేగిపోతారు. సరే జాగ్రత్తగా విను. కలర్ఫుల్ గా ఉందని నల్గొండ సెంటర్ లో ₹1 పెట్టుకున్న కొత్త కోక అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొరికేసింది కొంటే ఎలక. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కలర్ఫుల్ గా ఉందని నల్గొండ సెంటర్ లో ₹1 పెట్టుకున్న కొత్త కోక ₹1 పెట్టి వండిన కొత్త కోక అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే ఎలక కొరికేసింది. కొంటే ఎలక ఎవరు? శ్రీ దో అవునా? చెప్పండి కొట్టమ్మా. చూసారు కదా, ఫస్ట్ రౌండ్ లో మనం చేసిన హుషారైన ఎంటర్టైన్మెంట్. మరి ఇదే హుషారుతో మరింత ఎంటర్టైన్మెంట్ అందిద్దాం మన నెక్స్ట్ రౌండ్ లో. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి సెడ్ ప్లీజ్. ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి ఆట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే ఇద్దరు ఒకేసారి ఆడతారు. సో ఇక్కడ 3 ప్రదక్షిణాలు చేసి ఫాస్ట్ గా వెళ్ళి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి. నా చేతికి వద్దు, ఇందులోనే పెట్టాలి. ఎవరు ఫాస్ట్ గా ఇందులో పెడితే వాళ్ళని నేను క్వశ్చన్ అడుగుతా. అలా 3 క్వశ్చన్లు ఉంటాయి. 2 కరెక్ట్ ఆన్సర్ చెప్తే విన్ అయిపోవచ్చు. ఓకే. సో సంతోషి గారు అండ్ సమంత గారు. శ్యామక్క రెడీయా? సో మా సమంతకమైన అక్క ఆల్రెడీ మెరిసిపోతుంది మణిలాగా. అంతే. ఓకే శ్యామక్క అంతేనా? ఓకే రెడీ. 3, 2, 1 ఫాస్ట్. 2, 3 గో 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 గో. తిరిగేస్తున్నావు. అసలు యూత్ అంటే ఇక్కడ ఈ యూత్ ఏమి కాదు. యూత్ వెళ్ళింది స్ట్రెస్. అసలు నీకు స్ట్రెస్ ఎక్కడ ఉంది? సమంతమణి గారు క్వశ్చన్ మీకు వచ్చింది, ముందు మీరు తీసుకొచ్చి పెట్టారు కాబట్టి. సో క్వశ్చన్ ఏంటి అంటే మీ నాన్నగారి వదిన గారి కూతురు కొడుకు మీకేమవుతాడు? కూతురు కొడుకే అవుతాడు. ఎలా? మా నాన్నగారు వదినంటే నాకు పెద్దమ్మ కొడుకు నాకు పెద్దమ్మ కూతురు కొడుకు అడిగా. కూతురు అంటే నాకు అక్క కొడుకు కొడుకే. రైట్ ఆన్సర్. సో సూపర్. ఒక పాయింట్ వచ్చేసింది. ఇంకా 2 ఉన్నాయి. వరుసనే 2 క్వశ్చన్లు కొడితే మీరు గెలుస్తారు. ఒక క్వశ్చన్ కొట్టావంటే నువ్వు గెలుస్తావు. సరే రెడీ. 3, 2, 1 స్టార్ట్. సంతోష్ గారు 2 చేశారా? ఇందాక 4 చేసింది, అందులో తీసి ఒకటింది. లేట్ గా వచ్చినా 3 చేసి వెళ్ళావు కాబట్టి నీకు వచ్చింది పాయింట్. అసలు సమంత గారి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. రెడీ, ఒక పాట వేస్తాం, జాగ్రత్తగా విను. క్వశ్చన్ అడుగుతా. జుట్టుతోనే ఉప్పిరంట ఆపినవే చిన్ని మై డియర్ చిన్ని. రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినవే నాని మై డియర్ నాని. ఈ పాటలో హీరో ఎవరు? నాని. నాకు తెలదన్నావు కదా. నానిగారు అన్నారు కదా. నాని అంటారా? ముద్దు పేర్లు చాలా మందికి ఉంటాయి. నానిగారు నానియే. హీరో ఎవరు? నానియా? అవును. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. సినిమా పేరు చెప్పు ఇప్పుడు. ఏమో తెలీదు. యూత్ ను కూడా ఓడించేసి గెలిచేసిందండి 2 పాయింట్లతో. మరి ఈ రౌండ్ లో విన్నారు సమంతకమణి. ఆల్రెడీ ఓషంలో మనం ఆడుతున్నాం వాల్యూ గోల్డ్. భారం తగ్గించుకోండి, లాభం పొందండి అనే ఆట. ఇప్పుడు ఆడడానికి వచ్చారు ఇటు శ్రీదేవి గారు, ఇటు మంగ గారు. శ్రీదేవి గారు బాగున్నారా? అండి. ఓకే. శోభన్ బాబు గారు ఏం చేస్తున్నారు? రింగ్ తిప్పుకుంటున్నారా ఏంటి? శ్రీదేవి మౌనమా అంటూ తెలియదండి. మీ ఆయన గారు శోభన్ బాబు గారు అంటే దుర్గా ప్రసాద్. మరి అంటే ఇప్పుడు శ్రీదేవి మొగుడు శోభన్ బాబు అలా అంటాం కదా అని. సో దుర్గా ప్రసాద్ గారిని దుర్గా ప్రసాద్ గారు అని పిల్లలు, శోభన్ బాబు అని పిలద్దు. బట్ ఆయనకి రింగ్ ఉంటదంట కదా.
లేదండి రింగ్ లేదా గిరిజాల జుట్టు కాకపోతే మరి గిరిజానే రింగ్ అంటారు ఒక్కటే ముందర ఒక్కటే లేదు మొత్తం హెయిర్ లాగండి మీరు ఇక్కడ దొరికేవరా స్వామి నువ్వు నాకు మంగ గారు 3 ప్రదక్షిణాలు మీ చుట్టూ మీరు తిరిగి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇందులో వేయాలి అలా 3 సార్లు సో 3 క్వశ్చన్లు 2 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి గిఫ్ట్ రెడీ 3 2 1 స్టార్ట్ 1 2 ఇటువైపు 3 తిరిగారా సరే 3 అయింది అనుకోండి అయినా రా మీరు కంటే ముందే వచ్చింది ఓకే స్ట్రెస్ తగ్గించుకుందాం అనుకుంటున్నారు శ్రీదేవి గారు మన అయోధ్య రామ మందిరం ఏ నది పక్కన ఉంది సరియు నది దగ్గర కృష్ణా గోదావరి పెన్నా సరస్వతి కావేరి అవేమీ కాదండి అవేమీ కాదు కాదండి మరి ఏ నది సరియు నది రైట్ ఆన్సర్ సో అయోధ్య రామ మందిరం సరయూ నది దగ్గర ఉంది 500 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం రాముడిని చూసుకుంటున్నాం కాబట్టి ఓకే సరే మళ్ళీ రెడీ మంగ గారు ఇంకా ఛాన్స్ ఉంది 2 క్వశ్చన్లు ఈ 2 మీరు కొట్టారంటే మనం ఓకేనా రెడీ 3 2 1 స్టార్ట్ 1 2 3 శ్రీదేవి గారు మేము పాట వేస్తాం జాగ్రత్తగా వినండి తర్వాత క్వశ్చన్ అడుగుతా ఓకే సరే సాంగ్ విన్నారా విన్నానండి ఈ సాంగ్ లో ఏ హీరో డాన్స్ చేశాడు రామ్ చరణ్ రాంగ్ గా కరెక్ట్ అండి గెస్ చేసి చెప్పాను ఇదేమి గెస్సింగ్ అర్థం కాలేదు ఇంత ట్రెండింగ్ గా ఉందండి మే రామ్ చరణ్ పక్కన హీరోయిన్ ఎవరేశారు ఈ సినిమాలో ఐడియా లేదండి పాలలా అంటే తెల్లగా ఉంటది తమన్నా పాలలా తెల్లగా ఉంటదని తమన్నా అన్నవా రైట్ ఆన్సర్ రచ్చ సినిమాలో రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ సాంగ్ బావగారు ఇప్పటికీ వదలకుండా రోజు సినిమాలు తీసుకెళ్ళిపోతున్నారు ఏంటి ప్రతిరోజు మంత్లీ వన్స్ అండి మంత్లీ వన్స్ వెళ్ళాల్సిందే స్ట్రెస్ రిలీఫ్ అవుతుందిగా సూపర్ 2 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచారు శ్రీదేవి గారు ఓషివంగిలో మనం ఆడాం వాల్యూ గోల్డ్ భారం తగ్గించుకోండి లాభం పొందండి అనే గేమ్ అండ్ ద విన్నర్స్ సమంతక్ మణి గారు అండ్ శ్రీదేవి గారు మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు కళావతి గారు రండి మా అమ్మ ఎలా ఉన్నారు బాగున్నానండి సో అందరూ మన వాళ్ళే మీరేదో మనసులో మీ ఎమోషన్ చెప్పాలనుకుంటున్నారు చెప్పండి నేను మా ఆయన గురించి చెప్పాలనుకుంటున్నాను మా నాన్నకి మేము 4 బిడ్డలము మా నాన్న చాలా కష్టాలు పడ్డాడు 4 అమ్మాయిలేనా 4 ఒక అన్నయ్య 5 సంతానం నాన్నగారికి ఏం చేసేవాళ్ళు నాన్నగారు నాన్న చిన్న కిరాణం కొట్టు కిరాణా షాపు అమ్మ ఇంట్లోనే ఉండేవారు అమ్మ కూడా బట్టలు బేరం చేసేది వచ్చే బట్టలు అమ్మ ఎవరు అమ్మ నాన్నగారు చేసేది అట్లా బతికినాము మేము మా అక్కయ్య పెళ్ళయింది తర్వాత నా మ్యారేజ్ కోసం చూస్తే మా ఆయనకు సంబంధం చూస్తే అవిటి ఆయన కూడా ఎట్లా చేసుకుంటున్నావు అంటే మా నాన్న బాధ చూడలేక నేను చేసుకున్నా సో సారు అవిటి ఆయన అంటే కాలు పోలియో కాలు పోలియో ఒకటి కాలు చేతులు బానే ఉండేవి బాగా మరి ఏమన్నా పని చేసేవారా పెట్రోల్ బంక్ లో గుమస్తగా చేసేది పెట్రోల్ బంక్ లో గుమస్తా సరే ఉద్యోగం ఏదో ఒక పని ఉంది అని చెప్పి ఇంకా మీరు చేసుకున్నారు చేసుకున్నామండి ఎందుకు మీరు 2 అమ్మాయి అమ్మా 2 అండి దాని తర్వాత మళ్ళీ ఇంకిద్దరు చెల్లెళ్ళు ఉన్నారు తమ్ముడు ఉన్నాడు అన్న అందరికంటే పెద్ద అన్నయ్యే అన్నయ్య ఉన్నాడు ఆయనకి పెళ్ళి అవ్వలే ఇంకా నా తర్వాత అయింది మీ తర్వాత అయింది సో ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇంకా 2 చెల్లెళ్ళు పెళ్లి అవ్వాలి అన్న పెళ్లి చేసుకోవాలి సో నేను కాదంటే కుదరదు అని మీరు ఇంకా మా అన్నయ్య వద్దన్నా కూడా మా నాన్న బాధపడలేక నేను ఒప్పుకొని చేసుకున్నా బానే ఉందా జీవితం అప్పుడు బాగానే ఉంది మంచిగానే ఉన్నది జీవితం మంచిగా నడిచింది పిల్లలను చదివించుకున్నా ఇంకా కష్టాలంటే ఉన్నాయి మొదటి సంది ఉన్నాయి కష్టాలు పాప మ్యారేజ్ చేసిన ఒక 4 సంవత్సరాల తర్వాత మల్లుడు కూడా చనిపోయాడు పెళ్లి అయిన ఎన్ని సంవత్సరాలకి 4 సంవత్సరాలకి 4 సంవత్సరాలకే ఫస్ట్ ఒక బాబు తర్వాత పాప కడుపులో ఉంది అప్పుడు యాక్సిడెంట్ అయితే చనిపోయాడు సో 2 పిల్లల్ని ఇప్పుడు మీరే చూసుకుంటున్నారమ్మా అంటే మా పాప చూసుకుంటుంది కష్టపడి చదివించుకుంటుంది మనవాడు ఇప్పుడు 2nd ఇయర్ అయిపోయింది మనవరాలు 10th క్లాస్ మీకు ఎంతమంది పిల్లలు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ
కొడుకు బాగానే సెటిల్ అయ్యారా? కొడుకు కూడా మామూలు చదువు లేదు, కాకపోతే చిన్న బిజినెస్ పెట్టుకున్నా అంతే. ఎవరి దగ్గర ఉంటారమ్మా ఇప్పుడు మీరు? నేనా మొన్న ఒంటరిగానే ఉన్నా. ఇప్పుడు మా వారిని మా బిడ్డ దగ్గర ఉంచిన. నా కొడుకు కిరాణా కొట్టు పెట్టుకున్నాడు. ఇంట్లో నేను ఒక నుండి కష్టపడి వీళ్ళని చూసుకుంటా నేను. మీరు కొడుకు దగ్గర కూడా వెళ్ళరు? అంటే ఎప్పుడప్పుడే వెళ్తా. మీరు ఒక్కరే ఉండి పని ఏమైనా చేస్తున్నారా? చేస్తానండి. ఉదయం పోయి నేను ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి వంట చేసి వస్తా. వచ్చి ఆ డబ్బులతో మీకు మీరే బతుకుతున్నారు? బతుకుతున్నాండి. సో సార్ని మాత్రం కూతురు దగ్గర పెట్టారు, ఎందుకంటే తను ఒక్కటి కాకుండా నేను అక్కడ 8 ఏళ్ల సంది అక్కడనే ఉంటాడు. వస్తుంటా పోతుంటా అక్కడికి ఇక్కడికి వస్తుంటా పోతుంటా నేను. పాపకి చిన్న వయసులోనే ఇలా జరిగింది, హస్బెండ్ చనిపోయారు, మరి మళ్ళీ పెళ్లి చేయాలని అనుకోలేదా పాపకి? చేస్తా అనుకున్నా గానీ ఆమె వద్దన్నది. పాప అప్పటికి గడపలో 2 నెలలే. 2 నెలలు చిన్న పాప ఉంది, నాకు వద్దు. నేను మా అల్లునికి పాప అంటే చాలా ఇష్టము. కావాలని అంటే నేను పాపని గంట నేనే కష్టపడి చదివించుకుంటా అని కష్టపడి చదివించుకుంటుంది ఇప్పుడు. గ్రేట్. సో మీ అమ్మాయి ఎంత గ్రేటో, వెనకాల ఉండి మీరు నా 2 పిల్లలతో భర్త విటివాడైన కుటుంబాన్ని ముందుకు తోసుకెళ్తున్నారు. మీరు కూడా చాలా గ్రేట్. సో మీలాంటి ఆడవాళ్ళందరినీ చూసి ఇంకా సమాజం నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి. పెళ్లి దగ్గరే చాలా త్యాగం చేస్తారు తండ్రి కోసం. తండ్రి ఎక్కువ డబ్బులు సంపాదించట్లేదు, ఇంకో 3 పెళ్లి చేయాలి అని. సో మీరు అక్కడే మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకుంటూనే వస్తున్నారు. అవును సార్. సో ఇలా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నిజంగా గ్రేట్. సో దేవుళ్ళు ఎక్కడో ఉండరు, ఆడవాళ్ళలోనే ఉంటారు. ఆరోగ్యంతో హ్యాపీగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో ఈ రోజు ఇది మీ ఫ్యామిలీ అనుకుని వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మైక్. చూసారు కదా, ఇది నల్గొండలో ఈ రోజు మన బామలు సత్యభామల షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. మా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి, మిస్ కాకుండా. మండే టు సాటర్డే ఆఫ్టర్నూన్ 12 o'clock మన బామలు సత్యభామలు. బాయ్.